ఫ్రెండ్స్, అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్, వెల్యువేషన్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ ప్రయత్నం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 12 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడవు. ఇలాంటి డైమెన్షన్‌లో గనక సింగిల్ బెడ్‌రూమ్ కట్టుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. ఇది వచ్చేసి మొత్తం 53 గజాలతో రావడం జరుగుతుంది. దీని ల్యాండ్ ఏరియా స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే 480 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదే విధంగా మన సెట్ బ్యాక్ ఎక్కడ వదలలేదు. 480 స్క్వేర్ ఫీట్‌లోనే ప్లాన్ ఇవ్వడం జరిగింది. 480 స్క్వేర్ ఫీట్‌కి కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే అమౌంట్ మీకు అయితదని కాదు. మీ ఏరియాని బట్టి కొంచెం అమౌంట్ అనేది కొద్దిగా అటు ఇటు కావచ్చు. మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి రూ. 70,000 వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్టీల్ వచ్చేసి రూ. 1,30,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక రూ. 72,000 వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రోబో శాండ్ అనేది ఒక రూ. 9,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కంకర వచ్చేసి రూ. 19,500 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ అయితే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక రూ. 12,800 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు వచ్చేసి రూ. 60,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక ఒక రూ. 50,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ రూ. 35,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక రూ. 62,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫాల్ సీలింగ్ అనేది ఒక రూ. 21,600 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లింగ్ అనేది ఒక రూ. 16,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది ఒక రూ. 12,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన పెయింటింగ్ అండ్ లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది ఒక రూ. 50,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక రూ. 6,19,900 వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేసర్ ఒక సెంటరింగ్ వర్క్ వచ్చేసి 480 సెప్టిక్ అనే ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి రూ. 350 వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం రూ. 380 మనం యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం మనకి రూ. 1,82,400 వరకు అవుతుంది. నెక్స్ట్ మన గొంతులేయడానికి మట్టి లెవెలింగ్ అనేది ఒక రూ. 16,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఒక రూ. 20,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక రూ. 15,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ అనేది ఒక రూ. 25,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ బాత్రూమ్ టైల్స్ వేయడానికి ఒక రూ. 20,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక రూ. 2,78,400 వరకు అవుతుంది. అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి రూ. 6,19,900 వరకు అవుతుందన్నమాట. టోటల్ గా మనకి కాస్ట్ వచ్చేసి రూ. 8,98,300 వరకు అవుతుంది. అదేవిధంగా అమౌంట్ మన 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ తర్వాత లేబర్ కాస్ట్ పెరిగినా కానీ రూ. 89,830 మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్ గా మనకి బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి రూ. 9,88,130 వరకు అవుతుందన్నమాట. ఇది మీరు దగ్గర నుండి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.